ఇప్పుడు మన అదర్ న్యూస్ లా గమ్మత్తు ముచ్చట్లు గట్లనే అక్కడిని రాజకీయ వార్తలు కానీ ఎసొంటి ముచ్చట్లు వాటికొచ్చినా గన మనకింత కమ్మదనం ఉండాలి, ఇంత ఇచ్చంతరం కూడా ఉండాలి. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు పెళ్లి దగ్గర ఒక ముచ్చట్ల చాలా రకాల లొల్లీలు అవుతుంటాయి. గదెనుల్లా అత్తగారు అల్లునికి బంగారం పెడతామని మాట ఇస్తారు, గట్లనే పెండ్లైనాక మాపిస్తాం రేపిస్తామని గిట్ల చెప్తూనే ఉంటారు. మరి ఇక్కడ అల్లుడు ఏం చేస్తాడు? హే గది కూడా తెలియదా అని అనుకుండా ముందుగా ఈ వీడియో చూడురి. అగో పెళ్లి దగ్గర బంగారం పెడతామని చెప్పేసి కొంతమంది అత్తమామలు పెడతామని ఇక రేపనక మా పనక ఇక ఇట్లా చెప్పుకుంటూనే వస్తారు. అగో మళ్ళకప్పుడు అల్లుడు ఏం చేస్తారని పరిచయం కాకూర్రి. ఇగో ఇక్కడ కనబడే అల్లుడిని చూడరే, అగో అల్లుడు కింద ఉండాలి కదా, ఈయన మీద కూర్చున్నట్టు. ఇగో ఇక్కడ తీగల మీద కూర్చున్న అల్లుని ముచ్చట ఏందంటే ఇక మెదక్ జిల్లా గాంధీనగర్ చెందిన శేఖర్ అనే ఎలక్ట్రీషియన్ అన్న ఇక ఇప్పుడు వాళ్ళ అత్తింటి గారు బంగారం పెడతామని చెప్పేసి ఇక ఇప్పుడు పెట్టకపోతే ఇక అన్నకి ఏమనిపించిందో తెలియదు కానీ ఎమ్మడే కథ మీద నాకు బంగారం పెడతలేరా అని అలిగి ఎమ్మటే కరెంటు స్తంభాల మీద తీగల మీద కూర్చొని ఇక ఇట్లా ఉన్నాడు అన్నట్టు. ఇక ఎమ్మటే కింద ఉన్న వాళ్ళు అధికారులు వాళ్ళు వీళ్ళు చూసి ఎమ్మటే కరెంట్ ఆఫ్ చేసారు. ఆయనతో కరెంటుకి ఇట్లా ఏమన్నా ఆనులు ఉంటాయి, ఏంది పరిస్థితి, ఓ అల్లుడా ఏంది ఇదేం పద్ధతి అని చెప్పేసి ఇక ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు పెడతారు. ఇక ఆఖరికి అల్లుని బతిలాడంగా అక్కడ ఉన్న కమిటీ చైర్మన్ జగపతి గట్లని డిఎస్పీ సైదులు సార్లు ఇక ఇట్లా ఇద్దరు ముగ్గురు బతిలాడంగానే ఇక మేము ఎట్లయినా బంగారం ఇప్పిస్తారంగానే కథ అల్లుడు దిగిండు. అగో ఇదెక్కడ కథరో అత్తగారు బంగారం పెట్టకపోతే మంచి సైడ్ మాట్లాడుకోవాలి, గట్లనే తెల్లారైతే పెద్ద మధ్యన కూర్చోబెట్టి మందలియాలి. కానీ ఇక ఇట్లా అలిగి స్తంభాల మీద కూర్చొని ఇంత కరెంటు తీగల మీద కూర్చుని ఏంద్రా నాయన అని చెప్పేసి ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు పెడతారు సోషల్ మీడియాలో. ఇక ఇప్పుడు ఈ వీడియో మన నెట్లో మస్తు చక్కర కొడుతున్నది. కానీ ఏదేమైనా అల్లుని ఆలోచనకు జర ఇంతగానే చూస్తున్నారు అనుకోరాదు చూసిన పబ్లిక్. ఓ అన్న బంగారం కోసం అలిగిన కడి జాలగానే జర జల్ది కిందికి దిగి ఆయన కరెంట్ ఇవ్వడానికి పుసుకుని ఆన్ చేస్తే మాత్రం మళ్ళీ ఆయన ఏదో లేని తలకైనా పైతాని అంటున్నారు ఇంకా కొంతమంది పబ్లిక్.